ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ ముప్పేట దాడిని ప్రారంభించింది. దీన్ని ఆల్ అవుట్ వార్ అని కూడా అనవచ్చు. దౌత్యపరంగా, సైనిక పరంగా, ఆర్థిక పరంగా కూడా ముప్పేట దాడి చేస్తోంది. అసలు పాకిస్తాన్పై భారత్ అవలంబిస్తున్న విధానం ఎలా ఉంది? అసలు భారత్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? పహల్గామ్ దాడి అనంతరం భారతదేశం ఆపరేషన్ సింధూర్ జరుగుతూనే ఉంది. అసలు అప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఈ మే 7 నుంచి మే 10 మధ్యలో 3 రోజుల తీవ్రంగా మనం పాకిస్తాన్పై దాడి చేసాం. అది మిలిటరీ యాక్షన్. ఈ మిలిటరీ యాక్షన్ తర్వాత ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. అంటే ఏంటి? ఈ పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్న 3323 కిలోమీటర్ల పాటు మన ఆర్మీ, అదేవిధంగా నేవీ, త్రివిధ దళాలు అలర్ట్గా అయిపోయినాయి. అంటే మిలిటరీ పరమైన ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తీవ్రవాదులు ఏ సమయం దాడి చేసినా ఒక బుల్లెట్కి ఒక మిసైల్ చొప్పున మనం రెడీ పెట్టున్నాం. అది పాకిస్తాన్కి, అది మిలిటరీ ఒత్తిడి. అంటే అది ఆల్ అవుట్లో భాగంగా ఒకటండి. ఇక రెండోది దౌత్యపరమైన ఒత్తిడి. తర్వాత ఆర్థిక ఒత్తిడి దగ్గరికి వస్తాం. దౌత్యపరమైన ఒత్తిడి. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది? 51 మంది ఎంపీలను, అంటే ప్రతినిధుల్ని సుమారు 32 దేశాలకు పంపుతుంది, ముఖ్యమైన దేశాలకి. ఎందుకు? పాకిస్తాన్ యొక్క నిజస్వరూపాన్ని ఎండగట్టడానికి. ఏంటి దాని నిజస్వరూపం? టెర్రరిజం, ప్రచ్ఛన్న యుద్ధం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ఓకే, ప్రపంచ టెర్రరిజానికి ఒక పుట్టినీళ్ళుగా ఉండడం. ఇది భారతదేశానికే కాదు, ప్రపంచానికి ముప్పుకే పెద్ద ప్రమాదం. ప్రపంచంలో ఆర్టికల్లో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చార్టర్లో ఉన్న మానవ హక్కులు ఉల్లంఘన చేసేదే పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ యొక్క స్టాండ్ని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టడం అనే ఒక ఎయిమ్తో భారతదేశం ఏం చేస్తుంది? 32 దేశాలకు ప్రతినిధులు పంపిస్తుంది. అందులో భాగంగా మన ఎస్ జయశంకర్ గారు, విదేశాంగ శాఖ మంత్రి, ముఖ్యమైన దేశాలైన యూరోపియన్ దేశాలు, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్ కూడా విజిట్ చేస్తున్నారు ఇదే ప్రధానమైన ఎయిమ్తో. అదేవిధంగా అమెరికా, వేరే 200 దేశాల్లో ఉన్న ఎంబసీలని మనం అలర్ట్ చేసాం. సో ఐక్యరాజ్య సమితిలో ఈ విషయంపై మాట్లాడుతున్నాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా సమితికి దాని మీద ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసాం. ఇది దౌత్యపరమైన ఒత్తిడి అండి. ఈ దౌత్యపరమైన ఒత్తిడి అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, దీనికి పాకిస్తాన్ కూడా ప్రతిస్పందిస్తుంది. అది కూడా వాళ్ళ ప్రతిపక్ష నాయకులు బిలావల్ భుట్టో ఇలాంటి వాళ్ళని కూడా అన్ని దేశాలకి పంపిస్తుంది. వాళ్ళ ఎంబసీలని కూడా అలర్ట్ చేసేసింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పాకిస్తాన్ అనేది ఇట్స్ ఏ ఫెయిల్డ్ స్టేట్, విఫల దేశం, అప్రజాస్వామికంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పాకిస్తాన్లో లేదు. కానీ వేరేజ్ ఇండియా వైపు చూడండి, ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీని వాయిస్ ఏంటంటే అసలు ఇది మాట్లాడవలసిన అవసరం లేదు, దీని వాయిసే అంత ఉంటుంది. ఓకే, మన ఎలక్షన్ సిస్టమ్ కానీ, మన ప్రతిపక్షాలు వీటి మధ్య ఉన్న సఖ్యత కానీ, ఒక వైవిధ్యభరితం కానీ, భారతదేశ ఆర్థిక అభివృద్ధి విషయంలో ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని గౌరవించవలసిన పరిస్థితి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? పాకిస్తాన్ ఎంత వాయిస్ వినిపించుకున్నా భారత దౌత్యానికి అంత వెయిటేజ్ ఉంటుంది. సో దౌత్య యుద్ధం అనేది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగం అయిపోయిందండి. చాలా పెద్ద యుద్ధం చేస్తుంది దౌత్య యుద్ధం. దీన్ని తట్టుకోవడం పాకిస్తాన్ తరమైతే ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. ఇక మూడో యుద్ధం ఏంటంటే ఆర్థిక యుద్ధం. ఈ ఆర్థిక యుద్ధం ఏంటంటే పాకిస్తాన్ ఈ యొక్క ఎకానమీ ఆల్రెడీ చితికిపోయింది. ఈ వార్ వల్ల ఇంకా చితికిపోయింది. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది? 2 లిస్టులు పట్టుకుందండి. ఒకటి IMF మీరు శాంక్షన్ చేశారు కదా, ఇది టెర్రర్ ఫండింగ్ చేస్తుందని మళ్ళీ IMF కంప్లైంట్ చేసింది. నిన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేసిందంటే కొన్ని ఆంక్షలు విధించింది. దాది ఏంటి? మీరు భారత్కి లొంగండి, భారత్తో యుద్ధానికి వెళ్ళను అంటేనే మీకు ఈ మొన్న శాంక్షన్ చేసిన $1.5 బిలియన్ వస్తుంది అని ఒక పెద్ద కండిషన్ పెట్టిందండి నిన్న. సో భారతదేశం విజయం సాధించింది. ఆర్థికంగా చాలా ఒత్తిడి ఉంటుంది. భారతదేశంతో చర్చించవలసిందే, కాళ్ళబేరానికి రావాల్సిందే, ఎందుకంటే ఆ ఫండ్ చాలా ఇంపార్టెంట్. అది IMF ఒకటి. రెండోది ఏంటంటే FATF అన్నట్టు ఉంటుందండి. అదేంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒక ఆర్థిక సంస్థ ఉంటుందన్నమాట. అది గ్రే లిస్ట్లో పాకిస్తాన్ మళ్ళీ పెట్టమని భారతదేశం కోరుతుంది. ఈ టెర్రరిస్ట్కి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చింది. ఈ FATFలోకి పాకిస్తాన్ మళ్ళీ గ్రే లిస్టులోకి పెడితే ఇక ఏ లోను దానికి పుట్టదు. అసలే 2018 నుంచి 2022 వరకు ఆ లిస్టులో ఉండి అసలు లోనే పుట్టక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అలా తయారైంది. మళ్ళీ ఆళ్ళని పట్టుకుని ఇండియాని కాస్త మెతక చేసుకుంటే 2002లో బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పహల్గామ్ దాడి ఎవిడెన్స్ FATFకి భారతదేశం నిన్న సమర్పించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు FATF మళ్ళీ గ్రే లిస్టులో పెట్టింది అనుకోండి, ఇంకా పాకిస్తాన్కి లోన్ అనేది కాదు కదా, ఏది రూపాయి కూడా ముట్టదో, ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు. అంత ప్రమాదం ఉంది FATFతో. ఈ ఫిస్కల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే యాంటీ మనీ లాండరింగ్ AML ఒకటి,
కౌంటర్ టెర్రరిజం ఫండింగ్ అనేది రెండిటి మీద ఎంక్వైరీ కూడా దిగుతుందన్నమాట. అంటే పాకిస్తాన్ని ఇంకా తీవ్రమైన ఒత్తిడి అనమాట. ఇప్పుడు షహబాజ్ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి పాకిస్తాన్లో. సో ఇంత తీవ్రమైన అంటే ఆర్థికంగా ఒకే దౌత్యపరంగా మిలిటరీ పరంగా భారతదేశం దాన్ని ముప్పేట దాడి చేస్తుంది. దీనితో పాటు ఇంకో యుద్ధం ఏంటంటే అంటే పాకిస్తాన్లో ఉన్న అనైక్యతని మనం ఆసరా చేసుకుని అజిత్ దోవల్ గారు ముఖ్యంగా ఈ బలూచిస్తాను అదేవిధంగా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అటు తాలిబాన్ ద్వారా ఈ పీఓకే వీళ్ళ ద్వారా ఇంటర్నల్గా కూడా వాళ్ళకి కొన్ని మాట వరుసకు సాయం చేస్తున్నాం. మనం ఏం జోక్యం ఏం అవసరం లేదు. సో ఈ విధంగా పాకిస్తాన్ అంతమే లక్ష్యం. మీరు అడిగింది ఏంటంటే లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్ ఆర్థికంగా దాన్ని ఏకాకిం చేయడం, దౌత్యపరంగా ఏకాకిం చేయడం, అనైక్యతని ఆసరా చేసుకోవడం. ఈ విధంగా పాకిస్తాన్ అంతం, ఎందుకంటే పాకిస్తాన్ అంతం అవుతేనే మనకి ఇది ద్విజాతి సిద్ధాంతం జిన్నా పెట్టిన ఒక చీడ పురుగు పోతుందన్నమాట. ఇది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. తీవ్రమైన అద్భుతమైన లక్ష్యంతో భారతదేశం ఆల్అవుట్ వారు పాకిస్తాన్ మీద ప్రకటించిందని నాకు అర్థమవుతుంది. భారత్ చేస్తున్న ఈ ఆల్అవుట్ వార్ను బహుశా పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ముప్పేట దాడి భారత్ నుంచి పాక్కి మరి అడ్డుకోగలుగుతుందా? పాకిస్తాన్ నుంచి రియాక్షన్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా భవిష్యత్తులో ఉండవచ్చు అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, పాకిస్తాన్ కూడా మనం దౌత్య ప్రతినిధుల్ని ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు పంపితే అది కూడా మనల్ని కాపీ కొట్టి అది కూడా వివిధ దేశాలకి తన దౌత్యవేత్తలను ప్రతిపక్ష నాయకులు అందరినీ పంపుకుంటుంది. అది ఒక ప్రతిస్పందన. 2, మన సింధు జలాల వివాదాలను ఆపేస్తే అది అంతర్జాతీయ మళ్ళీ IMF కానీ ఏదో లెటర్లు రాసి మేము విక్టిమ్ కింద ఒకటి చేస్తుంది. అదొక ప్రతిస్పందన. 3వది ఏంటంటే కొన్ని ఆయుధాలు మళ్ళీ చైనా నుంచి అవి తెచ్చుకుంటుంది, టర్కీ నుంచి వాటి నుంచి కొనడం స్టార్ట్ చేస్తుంది. సో మేము కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని చెప్తుంది. తర్వాత టెర్రరిస్టులకు ఫండింగ్ ఇస్తుంది. అంటే మనల్ని రెచ్చగొట్టడం అనమాట. మనల్ని రెచ్చగొడితే మళ్ళీ మనం రెచ్చిపోతే దానికి అవకాశంగా దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు అది మనం విక్టిమ్గా కార్డు మనం ప్లే చేసామన్నమాట. సో ఈ విధంగా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం నిర్ణయాన్ని దాన్ని అడ్డుకోలేదు. నేను చెప్పినట్టు భారతదేశం అనేది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఏ వైబ్రెంట్ డెమోక్రసీ, రోబస్ట్ ఎకానమీ అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక అద్భుతంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని పక్కన పెట్టలేదు. కానీ వేరే పాకిస్తాన్ ఎంత మొత్తుకున్నా దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ప్రపంచీకరణలో ఆర్థికం అనేదే చాలా ఇంపార్టెంట్. ఆర్థిక దౌత్యమే పెద్దది. ఎకనామికల్ ఫైనాన్షియల్ డిప్లొమసీ పెద్దది. దాంట్లో మనం విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో పెద్ద దేశం. ఐక్యరాజ్య సమితికి చట్టాలు, అంతర్జాతీయ చట్టాలకు తూచా తప్పకుండా అమలుపరిచే దేశం భారతదేశం. అది తుంగలో తొక్కింది పాకిస్తాన్. దాని మాట వినరు. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద దేశాల నేతలతో మన మోడీకున్న దౌత్య సంబంధాలు అనేవి చాలా పెద్దవండి. ఇప్పుడు మోడీ గారు, మోడీ ట్రంప్ మధ్యలో, మోడీ పుతిన్ మధ్యలో, మోడీ జర్మనీ మధ్యలో, మోడీ బ్రిటన్ మధ్యలో, మోడీ చైనా మధ్యలో, మోడీ అన్ని దేశాలతో ఈయనకున్న, ఎందుకంటే 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి చేస్తున్నారు. ఈయనకి అన్ని దౌత్య నిధులు ఆరితేరి వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ దౌత్యాన్ని తట్టుకోవడం పాకిస్తాన్కి అసంభవం. అసలు పాకిస్తాన్ ఏం చేసుకున్నా భారత్కి ఇచ్చే ప్రతిస్పందన 0 అవుతుంది. పాకిస్తాన్ అంటే ఒక ఫెయిల్ స్టేట్, రోగ్ నేషన్, పూర్ నేషన్ కూడా. సో పాక్లో 1 కోటి మంది వరకు ఆకలితో బాధపడుతూ ఉన్నారు అనేది ఐక్యరాజ్య సమితి వెర్షన్. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? భారత్తో పెట్టుకోవడం వల్ల వచ్చిందా? అండ్ పాక్ భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతోంది? నిన్న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ FAO అని ఉంటుందండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఫ్రాన్స్ అంటే పారిస్లో ఉంటుందన్నమాట. ఇది ఒక నివేదిక జారీ చేసింది. అది ఏంటంటే దాని సారం, 1 కోటి మంది వరకు పాకిస్తానీలు నీళ్లు, ఫుడ్డు లేకుండా చాలా ఆకలి బాధతో ఉన్నారు అని చెప్తుంది. ఈ 1 కోటి మంది కూడా ప్రధానంగా ఉండేది ఏంటంటే ఈవెన్ సింధు రిచెస్ట్ ప్రావిన్స్ పంజాబ్ తర్వాత అందులో కూడా బాధల్లో ఉన్నారంట, థార్ డిజర్ట్కి అనుబంధంగా. తర్వాత బలూచిస్తాన్లో ఉన్నారు, నార్త్ వెస్టర్న్ పఖ్తూన్ఖ్వా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఉన్నారు. సో ఈ విధంగా 1 కోటి మంది వరకు ఆకలి బాధతో ఉన్నారు. ఇందులో తీవ్రంగా ఒక 20 లక్షల మంది వరకు ఉన్నారంట. అంటే స్టార్వేషన్ డెత్, ఆకలి సావులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా కొన్ని రోజులు పోతే అనేది ఒక తీవ్రమైన ఒక డార్క్నెస్ సీన్ని పాకిస్తాన్లో జరుగుతున్నది ప్రపంచంలో ఈ FAO బయటపెట్టిందనమాట నిన్న. ఇది భారతదేశం ఏంటంటే, ఇది భారత పాకిస్తాన్ల యుద్ధం వల్ల వచ్చిందా అంతకుముందు ఉందంటే, పాకిస్తాన్లో గత 2 దశాబ్దాలుగా అది ఎకనామికల్గా చితికిపోయింది. రాజకీయ స్థిరత్వం లేక, ఆర్థికంగా దానికి ఒక స్థిరత్వం లేదు. చూడండి, అప్పులకి వెళ్ళడం,
అప్పులు ఉంటేనే, ఉన్న డబ్బులు కూడా మిలిటరీగా తరలించడం, అంతర్గత సమస్యలు, దీనివల్ల గ్రోత్ రేటు ఉండవలసిన బంగ్లాదేశ్ కంటే తక్కువే, హెచ్డిఐలో బంగ్లాదేశ్ కంటే తక్కువ. ఈ మధ్యలో బంగ్లాదేశే పాకిస్తాన్ని అధిగమించి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది సౌత్ ఏషియాలో. కానీ పాకిస్తాను బంగ్లాదేశ్ కంటే, దాని టెరిటరీ కంటే చాలా పెద్దది, పాపులేషన్ కంటే చాలా పెద్దది. కానీ బంగ్లాదేశ్ కంటే వెనకబడిందంటే దాని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తుంది. ఇది భారత్ పాక్ల యుద్ధం వల్లే కాదు, ముందు నుంచి అదే పరిస్థితి. కానీ ఈ భారత్ పాక్ల యుద్ధం దీన్ని ఎంత తీవ్రంగా చేసేసింది, చాలా యాక్సిలరేట్ చేసేసింది అనమాట ఈ ఆర్థిక సంక్షోభాన్ని. ఈ ఆర్థిక సంక్షోభం కూడా మనం సింధు నది నీటి వనరులను ఆపేసాం. సో ప్రాజెక్టులు, ఈ మనకి తులుబుళ్ళు, నావిగేషన్ సలాలు, ఈ ప్రాజెక్టుల నుంచి ఇంకా అక్కడికి నీళ్ళు వెళ్ళవు. ఎస్పెషల్లీ ఈ సట్లేజ్, బియాస్, రావి, చీనా, జీలం నుంచి, ఎస్పెషల్లీ సింధు నది నుంచి. ఇక్కడ నుంచి నీళ్ళు లేకపోతే వచ్చే వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉంటుంది. సుమారు 16 కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు, 25 కోట్ల వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మనం నీళ్లు పంపం. చాలా తీవ్రమైన సంక్షోభం రాబోతుంది పాకిస్తాన్లో. రెండవది ఏంటంటేనండి, ఇప్పుడు జల విద్యుత్ శక్తి ఉండదు, అది ఇండస్ట్రీస్కి ఉండదు, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పడిపోతుంది. ఉన్న డబ్బులను వాళ్ళు యుద్ధానికి పెడుతున్నారు. సో సామాజికంగా వాళ్ళు పెట్టడం లేదు, విద్య, ఇది పథకాలు లేవు. మనలో చూడండి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బియ్యం, ఇలాంటి ఎన్నో పథకాలు ఉంటాయండి. అక్కడ పాకిస్తాన్లో పథకాలే ఉన్న డబ్బులు కూడా పెట్టలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. సో తీవ్రమైన సంక్షోభం అనేది ఇంకా ఉంది. అంటే ఈ పాకిస్తాన్ ఎలా అయిపోతుందంటే, ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేటు సొమాలియా, ఈ ఒమన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్స్ ఎలా అయిపోతాయో అటువంటి పరిస్థితి దాపురించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని FAO చెప్తుంది. FAO రిపోర్ట్ నిన్న చాలా పెద్ద విషయం అండి. అంటే లోన్లు, ఇంకా ఫారిన్ ఎయిడ్ మీద బతకడానికి అదేమి చిన్న దేశం కాదు, చిన్నదే వ్యవహారం కాదు. మళ్ళీ దానికి శత్రుత్వం, యుద్ధాన్ని పోషించాలి, ఆర్మీని పోషించాలి, లగ్జరియస్గా ఉంటారు. బిర్యానీలేమో ఆర్మీకి, కూడు ఏమీ లేని పనమేమో పీపుల్కి. సో ఇంత విపత్కర పరిస్థితులు పాకిస్తాన్లో ఆఫ్రికా కంట్రీ అయ్యే పరిస్థితి ఉంది, సొమాలియా, ఒమన్లా ఉంది అనేది FAO సారాంశం అని మనం చెప్పొచ్చు. పాకిస్తాన్ మీరు చెప్తున్నట్టుగా ఒక ఫెయిల్ స్టేట్, కానీ ఆ దేశానికి ఉన్న బలం ఏంటంటే, ఒకటి చైనా, 2 అమెరికా. ఇప్పుడు ఈ పహల్గామ్ దాడికి కర్మగా చెప్పబడుతోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కి చైనా అండ్ అమెరికా ఈ రెండు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, హెల్ప్ చేస్తూ ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఖచ్చితంగా ఇది భారత్కు ఇబ్బందికరమే, ఏమంటారు? అండ్ ఎలా ఎదుర్కోవాలి? ఒకటండి, పాకిస్తాన్కి ఈరోజు అటు ట్రంప్ అమెరికా, ఇటు చైనా, వీళ్ళిద్దరు సపోర్టు బహిరంగంగా మనకు తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది విదేశాంగ విధానంలో చాలా పెద్ద విషయం, ఒక అంతర్గతమైన విషయం, ఒక ఇంప్లిసిట్ ఇష్యూ అనమాట. ఆ విషయం ఏంటంటే, అసిమ్ మునీర్ పాకిస్తాన్లో డెజ్యూర్ రూలర్స్, అంటే వాస్తవకంగా పరిపాలన కొనసాగించేది ఎవరు? ఆర్మీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఓకే, ఏదో ప్రభుత్వం ఉంటుంది, షహబాజ్ షరీఫ్, ఆయన ఏదో దిష్టి బొమ్మే, ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఆయన అక్కడ నుంచి దించే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడండి, ఆ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంది, FTP పార్టీ ఎలా ఉందో చూడండి పాకిస్తాన్లో. ఇది ఇప్పుడు అసిమ్ మునీర్కి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకు అతన్ని అంత అందలం ఎక్కిస్తున్నారు, ఎందుకు భారత్కి ఎగినెస్ట్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ అవసరాలు. ఇప్పుడు ముందుగా మనం చైనా అవసరం ముందు అమెరికా అవసరం చెప్తాను. అమెరికా ఎందుకు పాకిస్తాన్ కావాలని, అది కూడా ట్రంప్ బహిరంగంగా కోరుకుంటున్నారు. ఎందుకు అంటే, ఒక రకంగా చెప్పాలంటే అసిమ్ మునీర్ రియల్ లీడర్. అమెరికాకి పాకిస్తాన్ ఎందుకు అవసరం? ఇప్పుడు పాకిస్తాన్ అనేది చాలా అవసరం పడింది చైనాకి. ఎందుకంటే అక్కడ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించబోతుంది. ఇరాన్ అమెరికాల మధ్య ఎప్పుడోకప్పుడు ఏదో సందర్భంలో యుద్ధం రాబోతుందండి. ఇప్పుడు న్యూక్లియర్ టాక్ జరుగుతున్నది, ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలం. సో ఇరాన్తో యుద్ధం వస్తుంది. ఆ పక్కనున్న సౌదీ అరేబియా, ఈ అరేబియా నేషన్స్ అన్నీ చాలా రిచ్ నేషన్, వాటి ఒత్తిడికి లొంగవు, వాళ్ళ ఎయిర్ స్పేస్ ఇవ్వవు అమెరికాకి. కానీ పక్కనున్న ఇరాన్ పక్కన ఎక్కువ బార్డర్ ఉన్న ఈ పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ ఇస్తుంది, ఈజీగా ఇస్తుంది, ఎందుకంటే ఇది ఒత్తిడి, ఇది అవసరం కాబట్టి. సో దీని మీద ఆధారపడుతుంది. సో అందుకే ఈ ట్రంప్ పాకిస్తాన్ వైపు టిల్ట్ అయినట్టు కనపడుతుంది మనకి. ఇది చాలా తీవ్రమైన విషయం అవుతుంది. సో అసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ అది కావాలి. కానీ అసిమ్ మునీర్ అమెరికా ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఆ బలూచిస్తాన్ విషయాన్ని అన్నింటిలో ఆపాలంటే అమెరికా సపోర్ట్ ఉంటేనే పాకిస్తాన్ గవర్నమెంట్ పక్కన పెట్టి తన ఆర్మీ అస్తిత్వాన్ని రక్షించుకుని డబ్బులు అయ్యి తెచ్చుకోగలుగుతాడు. ఈ అవసరం వాళ్ళకి పడిందండి. ఇది ఒకటి. 2, ట్రంప్ గారు ఈ ట్రంప్ పాకిస్తాన్ ఉపయోగించంటే చైనా ఆగడాలని ఇక్కడ ఆపొచ్చు. సో ఈ రెండిట్ల వల్ల చైనా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ వైపు.
ఇప్పుడు చైనా పాకిస్తాన్ వైపు ఎందుకు తిరుగుతుంది అంటే చాలా చాలా చిన్న విషయం అండి, అది చాలా డైరెక్ట్గా కనపడుతుంది. అదేంటి, ఈ బలూచిస్తాన్లో తిరుగుబాటు వస్తే ఈ పాకిస్తాన్ ఆల్రెడీ, ఈ చైనా ఆల్రెడీ $100 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేసింది, ఎస్పెషల్లీ గ్వడార్ పోర్టు. ఈ గ్వడార్ పోర్టు బలూచిస్తాన్లో పెద్ద పోర్టు. ఈ గ్వడార్ నుంచి ఈ సీపెక్ అనేది ఒకటి వెళ్తుంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని. ఈ సీపెక్ డిస్కనెక్ట్ అయిపోతుంది, దాని $100 బిలియన్ ఆపదలో పడిపోతుంది. ఈ గ్వడార్ పోర్టు ఉండదు, హిందూ ఓషన్లోకి రావడానికి, మిడిల్ ఈస్ట్లో ఉండడానికి అలా డామినేషన్ ఉన్న గ్వడార్ పోర్టు డివైడ్ అయిపోద్ది. సో గ్వడార్ని రక్షించుకోవాలంటే పాకిస్తాన్ ఆర్మీ ద్వారా దాన్ని తిరుగుబాటుని అణచాలి. కాబట్టి చైనా పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు కొడుతుంది అసిమ్ మున్నీర్తో. సో ఈ విధంగా ఏంటంటే చైనా అస్తిత్వానికి, ఇటు పాకిస్తాన్ ఇటు అమెరికా ఇంట్రెస్ట్లకి పాకిస్తాన్ అనేది మళ్ళీ వేదిక కాబోతుంది, వాళ్ళ లాంచింగ్ ప్యాడ్ అవ్వబోతుంది అనమాట. అది ఒకప్పటిది. అందువల్లే భారత ప్రయోజనం ఎలా ఉన్నా చైనా పాకిస్తాన్కి, అమెరికా పాకిస్తాన్కి, ఎస్పెషల్లీ ఆర్మీ జనరల్ ఈ అసిమ్ మున్నీర్కి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా తీవ్ర విషయం, వాళ్ళ ప్రయోజనాలు. ఇప్పుడు దీని ప్రభావం భారత్పై ఎలా పడుతుందంటే ఈ ఆర్మీ ఆగడాలు మరీ ఎక్కువైపోతాయి, టెర్రరిజం ఫండింగ్ ఉంటుంది. అది చైనా ఈ వీటో పవర్స్ ఉన్న అమెరికా సపోర్ట్ అంటే ఇంక వాడు ఆగడాన్ని ఎంతైనా ఆపమనమాట. సో అందువల్ల ఏంటంటే ఇటు చైనాపై ఇటు అమెరికాపై భారతదేశం తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి. అందువల్ల ఈ దౌత్య యుద్ధం, ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తే చైనా అమెరికాలు బహిరంగంగా కనీసం షార్ట్గానైనా సపోర్ట్ చేయలేని పరిస్థితి క్రియేట్ చేయడానికే భారతదేశం ఈ పాకిస్తాన్ దృష్టితో కాదు, అమెరికా చైనాల దృష్టితో కూడా ఈ దౌత్య యుద్ధం చేస్తుందని చెప్పవచ్చండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి వత్తాసు పలుకుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం టారిఫ్ల విషయంలో భారత్తో మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఈ పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూసుకుంటే రష్యా పుతిన్ హీరో అయిపోయారు మనందరికీ. కానీ ట్రంప్ మీద మాత్రం వ్యతిరేకత అయితే పెరుగుతోంది. మోదీకి కూడా తెలుసు బాగా ఎందుకు ట్రంప్ ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది బాగా తెలుసు. బట్ ట్రంప్ విషయంలో మోదీ సైలెంట్గా ఉన్నారు, క్వశ్చన్ చేయడం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా అడుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ట్రంప్ మీద ఇప్పటి వరకు మోదీ కామెంట్ చేయలేదు. మోదీ సైలెన్స్ కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మోడీ మౌనం అని, కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోడీ మౌనంగా ఏమీ లేరు, మోడీ దౌత్య యుద్ధం చేస్తున్నారు. ఇది భారతదేశం అమెరికా కూడా ధమ్కి ఇవ్వగలిగే శక్తి కలిగి ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచ దౌత్యం, ప్రపంచం అనేది ఇంకొక తరంలోకి 21st సెంచరీలోకి ఎంటర్ అయింది. ఇక్కడ అమెరికా తన పోలీస్ పాత్ర, సూపర్ పవర్ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే భారతదేశం అవసరం ఉంది, అంతే. ఇప్పుడు 2 తాకిట్లు, ఇటు చైనా ఇటు అమెరికా 2 సూపర్ పవర్స్ అయిపోతూ ఉంటే మధ్యలో ఉన్న భారతదేశమే కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. ఇట్ విల్ ప్లే వైటల్ రోల్ ఇన్ ద కమింగ్ డికేడ్స్ అనమాట, కమింగ్ సెంచరీస్. ఇప్పుడు భారతదేశం లేదనుకోండి, అమెరికా ఆధిపత్యం వెంటనే పోతుంది. ఇప్పుడు భారతదేశం చైనా పక్షం, రష్యా పక్షం వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే వీటి పవర్ పెరిగిపోతుంది. ఇది ఒకటి ఉంది మన దగ్గర. ఎందుకు మాట్లాడవలసిన అవసరం? ట్రంప్ గారు అప్పుడప్పుడు ఆలోచన రహితంగా మాట్లాడతారు, వ్యూహంతో మాట్లాడిన తాత్కాలిక ప్రయోజనాలే. భారతదేశం ధమ్కి ఇచ్చే శక్తిని మీకు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నా వినండి. ఇప్పుడు బ్రిక్స్ అనేది ఒకటి ఉంది. ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉంటాయి, మీ అందరికీ తెలుసు బ్రిక్స్. ఇందులో ఇంకో 10 దేశాలు జాయిన్ అయినాయి, అందులో ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇది బ్రిక్స్. ఈ బ్రిక్స్లో ఈ ట్రంప్ గారు రాగానే బ్రిక్స్ కరెన్సీ ఒకటి వస్తుంది అనేది పుకారు వస్తే ఈ ట్రంప్ గారు టారిఫ్స్లు విధిస్తాం అందరి మీద అన్నారు. ఈ బ్రిక్స్ కానీ కరెన్సీ తెచ్చింది అంటే అమెరికా డాలర్ వెంటనే పోతుంది, ప్రపంచ ఆధిపత్యం పోతుంది. ఇప్పుడు ఈ బ్రిక్స్ కరెన్సీ తేవడంలో ఇండియా పాత్ర కీలకం. ఇండియా అనేది కాస్త ఆగింది కాబట్టి అటు రష్యా, చైనా ఆగినాయి, బ్రెజిల్. ఓకే, వెంటనే మనం గ్రీన్ సిగ్నల్ మోడీ గారు ఇచ్చారు అనుకోండి, బ్రిక్స్ కరెన్సీ వచ్చేసింది అనుకోండి, అమెరికా డాలర్ పోతుంది. మరి ట్రంప్ గారు తట్టుకోగలరా? ఈ విషయంలో మనకి ధమ్కి ఇవ్వడానికి, అమెరికా ధమ్కి ఇవ్వడానికి ఒక శక్తి యొక్క ఆయుధం. ఇక రెండోది ఏంటంటే క్వాడ్. ఈ క్వాడ్ అనేది ఒక 4 దేశాల కూటమి. అందులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇది చైనాకి ఎగ్నెస్ట్గా ఉంటుంది, రష్యాకి, చైనాకి ఎగ్నెస్ట్. ఇది అందరికీ తెలిసిందే బహిరంగ కాకపోయినా. ఇప్పుడు ఈ క్వాడ్లోంచి ఇండియా బయటకు వస్తానందనుకోండి, అమెరికా పరిస్థితి ఏంటి? క్వాడ్లోంచి ఇండియా బయటకు వస్తే అంటే చైనాకి దగ్గర అయినా, చైనాకి న్యూట్రల్గా ఉన్నా, చైనా వెంటనే తైవాన్ ఆక్యుపై చేస్తే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి ఇండో పాక్ రీజన్లో, పసిఫిక్ ఇండియన్ ఓషన్ రీజన్లో. ఇండియన్ ఓషన్లో ఇండియా లేదనుకోండి, వెంటనే చైనా వెంటనే తైవాన్ ఆక్యుపై చేస్తే, అమెరికా జపాన్ ఆక్యుపై చేస్తే పరిస్థితి ఏంది? అమెరికా ఏం చేయాలి అసలు? అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి, ఎంత పవర్ఫుల్ అయినా. ఇండియా సహకారం ఇటు క్వాడ్లోంచి విషయంలో మనం బేరం ఆడవచ్చు, అదేవిధంగా బ్రిక్స్ విషయంలో మనం బేరం ఆడవచ్చు. ఇండియా అనేది అమెరికాకి ఎంత దగ్గరే ఉందో ఇటు చైనా, రష్యాలు కూడా అంతే దగ్గర ఉంది. ఇది ట్రంప్ గారికి తెలియదు కాదు.
సో మనం ఇవ్వడానికి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అందువల్ల ఈజీగా మనం ట్రంప్ గారిని ఆపవచ్చు. 2, ఈ ఆర్థికంగా కూడా అతను టారిఫ్లకు లొంగలేదు అనుకోండి. ఆల్రెడీ ఈయూతో డిస్కషన్ జరుగుతుంది, నెగోషియేషన్. బ్రిటన్తో ట్రేడ్ FTA అయిపోయింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు. జపాన్తో కొనసాగుతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఆస్ట్రేలియాతో అవుతుంది, న్యూజిలాండ్తో అవుతుంది. అమెరికాను పక్కపెట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్ని దేశాలతో కుదుర్చుకున్నాం అనుకోండి, EU లాంటి పెద్ద పెద్ద దేశాలతో. చైనాతో మంచి సంబంధాలు, FTA అనేది చైనాతో ఉండదు, సంబంధాలు పెట్టుకున్నాం అనుకోండి, అమెరికా ఏం చేయగలుగుద్ది? నేను ఎంత పెద్ద తోపునైనా అమెరికా అనుకున్నా, ఈ ఇండియా అనేది ఎలాంటి మార్కెట్ తెలుసండి? ఇండియా అనేది చైనాతో తర్వాత అతిపెద్ద ఆర్థిక మార్కెట్. అది అంటే 1.4 బిలియన్ పాపులేషన్, మధ్యతరగతి మార్కెట్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఎక్కువ కొలిన వాళ్ళు ఎవరున్నారండి? ఐఫోన్లు ఎక్కువ కొనేది అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో అందరికీ ఐఫోన్లు ఉన్నాయి, అమెరికాలో అందరికీ కార్లు ఉన్నాయి. 100లో 90 మంది కార్లు ఉన్నాయి. భారతదేశంలో ఈ 100లో 10 మందికి కూడా కార్లు లేవు. 90 మంది కార్లు కొనడానికి రెడీగా ఉన్నారు అనుకోండి, అందులో 20 మంది అయినా. ఇప్పుడు కార్ల మార్కెట్ ఇవన్నీ అమెరికాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మార్కెట్ అమెరికాలో లేదు, ఇండియాలో ఉంది. మనం అక్కడ మార్కెట్ ఎంత అవసరమో కొన్ని ఫార్మాస్యూటికల్ వాటిలో మనకు కూడా అంతే అవసరం. సో మన మార్కెట్ వాడికి కావాలి. తర్వాత పెట్టుబడులకి మనం గమ్మిస్తాం, పెట్టుబడులకి ఇన్వెస్ట్మెంట్స్కి. అది తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి మనం మార్కెట్, మన దగ్గరికి వాళ్ళు రావాలి. చూడండి, యాపిల్ ఫోన్ నువ్వు పెట్టొద్దని ట్రంప్ డైరెక్ట్గా టిమ్ కుక్ యాపిల్ అధినేతకు చెప్పినా, యాపిల్ అధినేత $22 బిలియన్ మేము కొనసాగుతాం ఇండియాలో అనేది ట్రంప్కి తిరగబడ్డారు యాపిల్ వాళ్ళ కంపెనీ మీద. ఎందుకంటే యాపిల్ ఫోన్ మార్కెట్ ఇండియాలోనే ఉంది. తర్వాత యాపిల్ ఫోన్లు ఇండియాలో తయారవుతేనే అక్కడ ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోగలుగుతారు, ఎందుకంటే చీప్ లేబర్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఈ యాపిల్ ఫోన్ ఆపేసి అమెరికా తీసుకెళ్ళాడు అనుకోండి టిమ్ కుక్ గారు, యాపిల్ కంపెనీ. అక్కడ ఇప్పుడు $1,400 ఉన్న యాపిల్ ఫోను ఇంకో $3,000 పెరుగుతుంది, ఇంకో $3,000. ఇంకెందుకండి? యాపిల్ ఫోన్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ. సో మనకు అవసరం, మనం వాళ్ళకు అవసరం ట్రంప్ గారికి. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మోడీ మౌనంగా ఉన్నారు. ఆయనతో జెల్నిస్కి దెబ్బలన్నట్టు మాట్లాడేది కాదు దౌత్యం. మనకు ఒక హుందాతనం ఉంటుంది దౌత్యం అంటే. ట్రంప్ గారికి హుందాతనం ఉంటుంది. జెల్నిస్కితో వైట్ హౌస్లోనే దెబ్బలాడారు, ఇంకా కొట్టుకుంటారా అన్నట్టు పుతిన్ గారు చెప్పినట్టు. సో మనకు హుందాతనంతో దెబ్బలాడుతున్నారు. సో మనం విజయం తథ్యం. మోడీ గారు కాళ్ళబేరానికి అమెరికా రావాలి. నేను చెప్పేది మీకు విచిత్రం అనుకోవచ్చు, నేను చెప్పిన దాంట్లో అంతరార్థం గ్రహించాను. మనం ఇప్పుడు పవర్ఫుల్, మనం టాప్ గ్రోయింగ్, మనది మార్కెట్, మనది అట్రాక్షన్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మనకే ఎక్కువ, టాపెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కాబట్టి మనం వాళ్ళకి అవసరం, వాళ్ళకంటే. నిజంగా చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. సో ట్రంప్ గారు మన కాళ్ళబేరానికి రావాల్సిందే. ట్రంప్ గారికి ఈ విషయం తెలుసు, కానీ గిమ్మిక్కులు ప్లే చేస్తారు, ఆయన సైకలాజికల్ గేమ్ ఆడతారు. ఇలాంటి సైకలాజికల్ గేమ్లు మన భారతదేశం మోడీ గారి దగ్గర ఇప్పుడు పని చేయవు. చాలా దౌత్యవేత్తలు ఉన్నారు, ఎస్ జయశంకర్ లాంటి వాళ్ళు. సో అమెరికాకి దమ్కి పక్క అమెరికా లొంగుతుంది, ట్రంప్ లొంగుతారు. మీరే చూస్తారు కూడా రానున్న వారాల్లోని.